సో రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా కోసం నిధుల వేట మొదలు. 50,000 కోట్లు అవసరం. బాండ్ల విక్రయంతో 15,000 కోట్లు. భూములు తాకట్టుతో 10,000 కోట్లు. రైతుల సంక్షేమ కార్పొరేషన్తో రుణాలు. ప్రభుత్వం యోచన. రాష్ట్ర ఆర్థిక అవసరాల దిశగా ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. బడ్జెట్లో కేటాయింపులకు ముందే 3 కీలక పథకాలకు సంబంధించిన నిధులైతే సమీకరిస్తోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పెట్టుబడి సాయం, రైతు బీమా పథకాల అమలు కోసం భారీగా రుణాలు తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వచ్చే నెల 15లోగా 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేయాలని చెప్పేసి ఇప్పటికే భావిస్తూ ఉంది. దీంతోపాటు పంట సాగు, పంటకు సంబంధించి పెట్టుబడి ఎకరాకు ప్రజెంట్ 7,500 చొప్పున రైతులు బ్యాంక్ అకౌంట్లో జమ చేయాల్సి ఉంది. ఈ పథకానికి సంబంధించి 5,000 కోట్లైనా అవసరం అనమాట. సో 18 నుంచి 59 సంవత్సరాలలోపు ఉన్న రైతులందరికీ కూడా ఉచిత పంటల బీమా కోసం 1,500 కోట్లు అయితే ప్రీమియం అయితే చెల్లించాలి ఎల్ఐసికి. దానికి సంబంధించి కూడా ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ 3 పథకాల్లో ముఖ్యంగా రుణమాఫీ కంటే ముందు రైతులకు రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం ఒక్కొక్కరికి ఎకరాకి 7,500 రూపాయలు అయితే జమ చేయాలన్నమాట. దానికి సంబంధించి 5,000 కోట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసుకుంటుంది. తొందరలోనే దీనికి సంబంధించిన ఇదైతే విడుదల కాబోతున్నాయి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.